హాయ్ లెర్నర్స్, హౌ యూ డూయింగ్? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. మనం గ్రామర్ అవసరం లేకుండా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవడం అనే సిరీస్లో భాగంగా గత కొన్ని వీడియో లెసన్స్ నుంచి మన ఛానల్లో హెల్పింగ్ వెబ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ వీడియో లెసన్లో షుడ్ అనే హెల్పింగ్ వెబ్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఈ ఇంగ్లీష్లో ఈ షుడ్ అనే హెల్పింగ్ వెబ్ని ఏ విధంగా యూజ్ చేస్తారు, ఈ షుడ్ యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, అలాగే ఈ షుడ్ని ఇంగ్లీష్ మనం ఎలా వాడాలనే విషయాలను కూడా మీకు చాలా క్లియర్గా స్పష్టంగా తెలుగు ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో what are you waiting for? Let's get started. Before kicking off this video, a small request for you. మీరు మన ఛానల్ చూడటం కొత్త అయితే లేదా మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడమే లక్ష్యంగా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా లెర్న్ ఇంగ్లీష్ వెంకట్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందులో వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్స్ కూడా తెలియచేయండి. ఈ కామెంట్స్లో మీకు ఇటువంటి డౌట్ ఉన్న ఇంగ్లీష్ పైన మీరు నన్ను అడిగినట్లయితే నేను ఖచ్చితంగా వాటికి ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో షుడ్ అనే హెల్పింగ్ వెబ్ని ఒకరు ఒక ఆజ్ఞ ప్రకారం, ఇన్స్ట్రక్షన్ ప్రకారం, రూల్స్ ప్రకారం, ఆర్డర్ ప్రకారం ఒక పని తప్పనిసరిగా ఎలాగైనా సరే చేయాలని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ షుడ్ని స్టేట్మెంట్స్లో, క్వశ్చన్స్లో ఏ విధంగా యూజ్ చేస్తారనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఎలాగైనా సరే అనే మీనింగ్ రావడం జరుగుతుంది. ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ అంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్. సెకండ్ ఏంటి, నేను ఇంగ్లీష్ నేర్చుకోకూడదని చెప్పాలి, అప్పుడు మనం నెగిటివ్ యూజ్ చేయాలి. ఇంగ్లీష్లో షుడెంట్ యూజ్ చేస్తుంటాం నెగిటివ్లో, అంటే షుడ్ నాట్ని మనం స్పోకెన్ ఇంగ్లీష్లో కాంట్రాక్ట్ చేసి షుడెంట్గా పలుకుతాం. ఐ షుడెంట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోకూడదు, ఇలా మీనింగ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలా అని అడగడానికి షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో షుడ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ ఐ వచ్చి తర్వాత లెర్న్ అనే V1 రావడం జరుగుతుంది. షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలా, నేను ఇంగ్లీష్ నేర్చుకోకూడదా? ఇక్కడ చూడండి, ఇక్కడ షుడ్ ప్లేస్లో స్టూడెంట్ రావడం జరుగుతుంది అంతే. షుడెంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోకూడదా? ఈ విధంగా మనం స్టేట్మెంట్స్ అలాగే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం. ఇప్పుడు H/AW వర్డ్స్తో క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారు షుడ్తో అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏదైతే పాజిటివ్ క్వశ్చన్ ఉందో దాన్ని యాజ్ ఈజ్గా ఇక్కడ తీసుకుందాం. చూడండి, షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్ తీసుకొని దీంతో H/AW వర్డ్స్ యాడ్ చేసి క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. వై షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటే ఈ ఏదైతే ఇక్కడ మన పాజిటివ్ క్వశ్చన్ ఉందో దీనికి ముందు ఇవి యాడ్ చేయాలి. చూడండి, వై షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి, వై అనేది ఎందుకని చెప్పి అడుగుతుంది. నెక్స్ట్, వెన్ షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకోవాలి, వెన్ అనేది ఎప్పుడు అని చెప్పి అడగడం జరుగుతుంది. వేర్ షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడని చెప్పడానికి వేర్ యూజ్ చేస్తుంటుంది. హౌ షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, ఎలా అని అడగడానికి హౌ యూజ్ చేస్తుంటుంది. విత్ హూమ్ షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎవరితో నేర్చుకోవాలి. ఎట్ విచ్ ప్లేస్ షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఏ ప్లేస్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఎట్ వాట్ టైమ్ షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఏ సమయంలో ఏ టైంలో ఇంగ్లీష్ నేర్చుకోవాలి. హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎన్నిసార్లు నేర్చుకోవాలి. ఫర్ వాట్ పర్పస్ షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఏ ఉద్దేశంతో ఏ కారణంతో ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పి ఈ విధంగా మనం H/AW వర్డ్స్తో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. అయితే ఇక్కడ హూ వాట్ యూజ్ చేసేటప్పుడు కాస్త కన్స్ట్రక్షన్ చేంజ్ అవుతుంది. ఎందువల్లంటే హూ అంటే ఎవరు, ఇక్కడ ఎవరు నేర్చుకుంటారు ఇంగ్లీష్ అనే దాంట్లో ఇక్కడ ఐ అనే ఆన్సర్ ఉంది కాబట్టి ఇక్కడ ఐ తీసేస్తాం. ఐ తీసేసి మిగతా చెప్తాం. హూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఎవరు నేర్చుకుంటారు అని మీనింగ్ రావడం జరుగుతుంది. అలాగే వాట్ అంటే ఏంటి, అంటే ఇక్కడ ఏంటి నేర్చుకుంటాం అనే దానిలో మనం చూస్తే ఇక్కడ ఇంగ్లీష్ అనే ఆన్సర్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ని తీసేసి మిగతా చెప్తాం. వాట్ షుడ్ ఐ లెర్న్, నేను ఏం నేర్చుకోవాలి. ఇలా ఇక్కడ హూ వాట్ యూజ్ చేసేటప్పుడు కాస్త కన్స్ట్రక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు ఓన్లీ పాజిటివ్ క్వశ్చన్సే చూసాం H/AW వర్డ్స్. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ చూద్దాం. నెగిటివ్ క్వశ్చన్ చేసేటప్పుడు ఇక్కడ షుడెంట్ యూజ్ చేస్తుంటుంది, అదే షుడ్ నాట్ని మనం షుడెంట్గా చెప్తూ ఉంటాం. చూడండి, వై షుడెంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోకూడదు. వెన్ షుడెంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకోకూడదు. వేర్ షుడెంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకోకూడదు. హౌ షుడెంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకోకూడదు. విత్ హూమ్ షుడెంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎవరితో నేర్చుకోకూడదు. ఎట్ విచ్ ప్లేస్ షుడెంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఏ ప్లేస్లో నేర్చుకోకూడదు. ఎట్ వాట్ టైమ్ షుడెంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఏ టైంలో ఇంగ్లీష్ నేర్చుకోకూడదు. హౌ మెనీ టైమ్స్ షుడెంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎన్నిసార్లు నేర్చుకోకూడదు. ఫర్ వాట్ పర్పస్ షుడెంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఏ ఉద్దేశం మీద ఏ కారణంతో ఇంగ్లీష్ నేర్చుకోకూడదని చెప్పి ఇలా మనం చాలా ఈజీగా పాజిటివ్గా నెగిటివ్గా H/AW వర్డ్స్తో షుడ్తో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు.
ఫ్రెండ్స్, మనం ఇప్పుడు షుడ్ యొక్క ఉపయోగాల గురించి ఒక్కొక్కటి డీటెయిల్గా మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వన్ ఈస్, ఒకరు ఒక పని చేసేటప్పుడు నువ్వు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని చెప్పి మనం కాస్త క్రిటిసైజ్ చేసి చెప్పేటప్పుడు, అంటే కాస్త విమర్శించి మనం చెప్పేటప్పుడు ఈ షుడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, యూ షుడెంట్ డూ లైక్ దట్, నువ్వు అలా చెయ్యకూడదు అంటే ఇక్కడ కాస్త మనం కరెక్ట్నెస్ కూడా చేస్తున్నాం. అంటే నువ్వు ఇలా అలా చేయని చెప్పి మనం కరెక్ట్నెస్ చేసి కూడా చెప్తున్నాం. ఇక్కడ యూ షుడెంట్ అని చెప్పి నెగిటివ్లో చెప్పాం, చెయ్యకూడదు అని. ఓకే, నెక్స్ట్, హీ షుడెంట్ హ్యావ్ డన్ దట్, అతను అలా చేసి ఉండకూడదు అంటే అతను ఏదో చేశాడు, అలా చేసి ఉండకూడదు అని చెప్పి షుడెంట్ హ్యావ్ డన్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, సలహా ఇచ్చేటప్పుడు అంటే మనం ఎవరికైనా అడ్వైస్ సజెషన్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్కువగా మనం షుడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంటుందని చెప్పి ఇలా రకరకాలుగా మనం తెలుగుతో ట్రాన్స్లేషన్ చేసి చెప్పొచ్చు. అయితే ఇక్కడ షుడ్ అనేది ఫ్యూచర్ని తెలియజేస్తుంది, అంటే నువ్వు భవిష్యత్తులో ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పి మనం సలహా ఇచ్చేటప్పుడు షుడ్ యూజ్ చేస్తూ ఉంటాం. యూ షుడెంట్ డూ ఇంజనీరింగ్ కోర్స్, నువ్వు ఇంజనీరింగ్ కోర్స్ చేయరాదని చెప్పి నెగిటివ్లో చెయ్యరాదని చెప్పి షుడెంట్ యూజ్ చేసి ఇలా చెప్పాం. హీ షుడ్ బీ మోర్ కేర్ఫుల్, అతను చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇలా మనం అడ్వైజ్ ఇస్తున్నాం, సలహా ఇస్తున్నాం, అతను చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి. ఫ్రెండ్స్, భవిష్యత్తులో ఒకనొక సమయానికి ఒక పని జరుగుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పేటప్పుడు కూడా షుడ్ యూజ్ చేస్తూ ఉంటాం. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. వీ షుడ్ అరైవ్ హోమ్ బై దిస్ ఈవినింగ్, సాయంకాలానికి మేము ఇంటికి చేరుకుంటాం అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐ షుడ్ హ్యావ్ లెర్న్డ్ స్టిచ్చింగ్ బై నెక్స్ట్ మంత్, వచ్చే నెలకి నేను స్టిచ్చింగ్ నేర్చేసుకొని ఉండాలి, అది ఎగ్జాక్ట్ మీనింగ్, అంటే నేర్చేసుకుని ఉంటా అని చెప్పి ఇలా ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాను. నెక్స్ట్, దే షుడ్ బి లెస్ ట్రాఫిక్ ఆన్ మండే, సోమవారం రోజున ట్రాఫిక్ తక్కువగా ఉంటుందని చెప్పి నేను ముందుగా ఊహించి గెస్సింగ్ చేసి ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నా. ఈ విధంగా మనం షుడ్ ఈ సందర్భంలో వాడుతుంటాం. నెక్స్ట్ వన్, ఆర్డర్, కమాండ్ అండ్ నెసెసిటీ, ఏదైనా ఆజ్ఞ అవసరం తెలిపేటప్పుడు కూడా మనం షుడ్ ఎక్కువగా వాడుతూ ఉంటాం ఇంగ్లీష్లో. యూ షుడ్ బి బ్యాక్ ఇన్ అన్ అవర్, గంటలో నువ్వు తిరిగి రావాలి. షుడ్ బి బ్యాక్ అంటే తిరిగి వచ్చుట. చూడండి, ఐ షుడ్ రష్ టు ద ఆఫీస్, నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. రష్ అంటే త్వరగా వెళ్ళడం. ఐ షుడ్ రష్ టు ద ఆఫీస్ అంటే నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి, తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి. వెన్ షుడ్ ఐ బీ హియర్, నేను ఎప్పుడు ఇక్కడ ఉండాలి అంటే నా అవసరం ఎప్పుడు ఉందని చెప్పి ఇండైరెక్ట్గా అడగడం, నేను ఎప్పుడు ఇక్కడ ఉండాలని చెప్పి ఇలా క్వశ్చన్లో వెన్ షుడ్ ఐ బి హియర్ అని యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, షుడ్ అనే హెల్పింగ్ అప్ కొన్ని సందర్భాల్లో ప్రాబబిలిటీ కూడా చెప్తుంది. ప్రాబబిలిటీ అంటే ఏదైనా జరిగే అవకాశం. చూడండి, ఆర్ యూ రెడీ, ద ట్రైన్ షుడ్ బి హియర్ సూన్, నువ్వు సిద్ధంగా ఉన్నావా, నువ్వు రెడీగా ఉన్నావా, ట్రైన్ అనేది వచ్చేస్తుంది త్వరలో అని చెప్పి ఇలా ప్రాబబిలిటీ అంటే ఆ ట్రైన్ వచ్చేస్తుందని చెప్పేటప్పుడు ఇలా మనం షుడ్ యూజ్ చేస్తుంటాం. 100 రూపీస్ ఈజ్ ఎనఫ్, ఇట్ షుడెంట్ కాస్ట్ మోర్ దాన్ దట్, అంటే 100 రూపాయలు చాలు, 100 కన్నా ఎక్కువ అదని చెప్పి దాని యొక్క ఖరీదుని నేను ఊహించి గెస్సింగ్ చేసి చెప్తున్నా. అలా ఊహించి గెస్సింగ్ చేసి ఇలా ఉంటుంది ఎంత ఉండదని చెప్పడాన్నే మనం ప్రాబబిలిటీ అంటాం. దే షుడ్ బి రైటింగ్ అన్ ఎగ్జామ్, వారు ఎగ్జామ్ రాస్తూ ఉండాలి, అంటే ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్ రాస్తూ ఉండాలని చెప్పి మనం చెప్పేటప్పుడు ఇలా షుడ్ బి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. షుడ్ బి రైటింగ్ అని చెప్పి మనం చెప్పాం. నెక్స్ట్ యూజ్ ఈస్ వై, హూ, వాట్, హౌతో మనకు కాస్త చిరాగ్గా ఉన్నప్పుడు, అంటే మనకు ఆ పని ఏదైనా చేయాలని అనిపించలేనప్పుడు, మనకు ఎవరైనా ఒక పని చేయమని చెప్పినట్లయితే అలాంటి సందర్భాల్లో షుడ్తో మనం కాస్త అన్వయంగా కొన్ని క్వశ్చన్స్ రూపంలో అడుగుతూ ఉంటాం. చూడండి, వై షుడ్ ఐ గో నౌ, ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను వెళ్ళవలసిన అవసరం ఏంటి, అని చెప్పి ఇలా మనం కాస్త చిరాగ్గా, అంటే మనకి వెళ్ళడం ఇష్టం లేక అలా మనం అడుగుతూ ఉంటాం. వాట్ ఎల్స్ షుడ్ ఐ డూ, నేను ఇంకేం చేయాలి అంటే నేను ఇప్పటివరకు చాలా చేశాను, నేను ఇంకేంటి చేయాలని చెప్పి వాట్ ఎల్స్ అంటే ఇంకేంటి, వాట్ ఎల్స్తో షుడ్ ఇలా జాయిన్ చేసి యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్, హౌ షుడ్ ఐ నో వేర్ హీ హ్యాస్ గాన్, నాకెలా తెలుస్తుంది అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో, అంటే నన్ను అడక్కు నాకు తెలియదని చెప్పి మనం కాస్త చిరాగ్గా చెప్పేటప్పుడు ఇలా షుడ్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, షుడ్ హ్యావ్ V3 అనే స్ట్రక్చర్ని గతంలో జరగని విషయాల గురించి మనం చెప్పేటప్పుడు యూజ్ చేస్తుంటాం. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. యూ షుడ్ హ్యావ్ బీన్ హియర్ ఫర్ అన్ అవర్, అంటే నువ్వు గంట నుండి ఇక్కడ ఉండాల్సింది. ఇక్కడ చూడండి, షుడ్ హ్యావ్ బీ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని బీని యూజ్ చేసాం. ఫర్ అన్ అవర్ అంటే గంట నుంచి వ్యవధి కాబట్టి, పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి అక్కడ 5 యూజ్ చేసాం. అంటే నువ్వు గంట నుంచి ఇక్కడ ఉండాల్సింది అంటే యాక్చువల్గా దాని మీనింగ్ ఏంటి, నువ్వు గంట నుంచి ఇక్కడ ఉండలేదని చెప్పి దాని యొక్క అర్థం. నెక్స్ట్,
హీ షుడ్ హ్యావ్ కన్సల్టెడ్ డాక్టర్ ఎర్లియర్. అతను ముందుగానే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఉండాల్సిందే, కానీ యాక్చువల్గా జరిగిందేంటి, కన్సల్ట్ చేయలేదు. అంటే ఇలా జరగని విషయాలు, అంటే పాస్ట్లో జరగని విషయాల గురించి మనం చెప్పేటప్పుడు ఈ షుడ్ హ్యావ్ V3 అనే స్ట్రక్చర్ని మనం ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, ఒక చేయవలసిన పని చేయకపోయినట్లయితే యూ షుడ్ హ్యావ్ డన్ ఇట్ అంటాం, అంటే ఆ పని చేసి ఉండాల్సిందే అంటాం. ఒక చేయకూడని పని చేస్తే యూ షుడెంట్ హ్యావ్ డన్ ఇట్ అంటాం, అంటే ఆ పని చేసి ఉండాల్సింది కాదని చెప్పి ఇలా అంటాం. యూ షుడ్ హ్యావ్ వెయిటెడ్ అంటిల్ హీ రిటర్న్డ్. అతను వచ్చే వరకు నువ్వు వెయిట్ చేసి ఉండాల్సిందే, కానీ నువ్వు వెయిట్ చేయలేదు. నెక్స్ట్, యూ షుడెంట్ హ్యావ్ నెగ్లెక్టెడ్ ఇట్. నిర్లక్ష్యం చేసి ఉండకూడదంటే నువ్వు నిర్లక్ష్యం చేసావు అని చెప్పి ఇలా షుడ్ హ్యావ్ V3ని మనం చాలా సందర్భాల్లో జరగని విషయాల గురించి మనం చెప్పేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం.